అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7th క్లాస్ సంసిద్ధత కార్యక్రమం తెలుగు చూడబోతున్నాము. 1వ రోజు వచ్చేసరికి వర్ణమాలలోని అక్షరాలను గుర్తించగలగడం, 2, 3, 4 అక్షరాల సరళ పదాలను చదవగలగడం. చూడండి, కృత్యం 1లో వర్ణమాలలో అక్షరాలు గుర్తింపజేయాలి. అదేవిధంగా కృత్యం 2లో వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే సరళ పదాలను విద్యార్థులతో చదివించాలి. నెక్స్ట్ కృత్యం 3లో సరళ పదాలను విద్యార్థుల చేత ఇవి చదివించాలి. 1వ రోజులో విద్యార్థి కృత్యంలో వచ్చేసరికి కృత్యం 1లో అక్షరాలను చదవడము, అక్షరాలతో ఉన్న పదాలను రాయడము, ఉడత, కంకర ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 2లో అక్షరాలను కలిపి చదివి రాయడం. నెక్స్ట్ కృత్యం 3లో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను గుర్తించగలగడం. కృత్యం 4లో పదాలను జతపరచడం, వాక్యాలుగా రాయడం. నెక్స్ట్ కృత్యం 5లో 2 అక్షరాలు 3 అక్షరాల పదాల ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ రాయించడం. చూడండి, 7th క్లాస్ సంసిద్ధత కార్యక్రమం. ఇక్కడ మనము ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ కృత్యములు, సంభాషణ అయిపోయిన తర్వాత సరళ పదాలను చదివించడము, వర్ణమాలలోని అక్షరాలను గుర్తింప చేయడము. అదేవిధంగా విద్యార్థి కృత్యాల్లో అయితే చూడండి, కృత్యం 1లో ఈ విధంగా పదాలు రాయించడము, నెక్స్ట్ అక్షరాలను కలిపి చదివి రాయించడము. నెక్స్ట్ కృత్యం 3లో ఈ విధంగా ఇక్కడున్న పదాలను సర్కిల్ చేయించడము. కృత్యం 4లో పదాలను జతపరిచి వాక్యాలుగా రాయించడము. కృత్యం 5లో 2 అక్షరాల 3 అక్షరాల పదాలను ఉక్తలేఖనం రాయించడము. నెక్స్ట్ 2వ రోజు చూద్దాం. 2వ రోజు చూసుకున్నట్లయితే చూడండి, వర్ణమాలలో అక్షరాలను గుర్తింప చేయడం, కృత్యం 2లో పదాలను చదివించడం, 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు. అదేవిధంగా పిల్లలతో కృత్యం 3లో చదివించడం, చకచక నడవడం అవసరం, గబగబ చదవడం అవసరం, ఈ విధంగా కొన్ని వాక్యాలను చదివించడం. కృత్యం 4లో నిన్నటి వరకు నేర్పిన పదాలపైన ఉక్తలేఖనం నిర్వహించడం. అదేవిధంగా విద్యార్థి కృత్యాలు చూసుకున్నట్లయితే 2వ రోజు చూడండి, కింది గళ్ళలోని అక్షరాలను చదవడం, రాయడం, అక్షరాలతో ఏర్పడే పదాలను రాయడం. కృత్యం 2లో పదాలను చదువుదాం, అక్షరాలతో మొదలయ్యే పదాలను రాద్దాం. చూడండి, జాతో మొదలయ్యే పదాలు, పాతో మొదలయ్యే పదాలు, కాతో మొదలయ్యే పదాలు, ఊతో మొదలయ్యే పదాలు, దాతో మొదలయ్యే పదాలు. నెక్స్ట్ కృత్యం 3లో అక్షరాలను కలిపి రాద్దాం. వీటి ఆన్సర్స్ మనం ఆన్సర్ షీట్లో చూద్దాం. 2వ రోజు ఉపాధ్యాయ కృత్యములు, వర్ణమాలలో అక్షరాలను గుర్తింప చేయడం, అదేవిధంగా నిన్నటి వరకు నేర్పిన పదాలను ఉక్తలేఖనం డిక్టేషన్ పెట్టడం. విద్యార్థి కృత్యాలలో కృత్యం 1లో అక్షరాలను చదవడం, అక్షరాలతో ఏర్పడే పదాలు రాయడం, అలాగే కింది పదాలను చదివి అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయడం. నెక్స్ట్ డే 2కి సంబంధించి డే కలిపి రాయడం. 3వ రోజు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ కృత్యములలో టెక్స్ట్ బుక్ పరంగా 3వ రోజు చూడండి, పొల్లు అక్షరం గురించి వివరించి హల్లు నేర్పడం చేయాలి. ఉక్కు ప్లస్ ఆ కా, ఉక్కు ప్లస్ ఆ కా, ఉక్కు ప్లస్ ఈ కి, ఈ విధంగా మనము హల్లు అక్షరాలను ఏ విధంగా గుణింత అక్షరాలు తయారవుతాయో నేర్పించడం. అదేవిధంగా గేయంలోని గుణింత అక్షరాల కింద గీత గీయించడం. నెక్స్ట్ కీలక పదాలను చదివించడం, తలకట్టు పదాలు, దీర్ఘం పదాలు, గుడి పదాలు, గుడి దీర్ఘం పదాలు, కొమ్ము పదాలు, కొమ్ము దీర్ఘం, రుత్వం. అదేవిధంగా గేయాన్ని చదివించడము, ఆటలు మనము ఆడుదాం, పాటలు మన బాగా పాడుదాం, ఈ విధంగా గేయాలు చదివించాలి. నెక్స్ట్ కృత్యం 4లో కూడా ఒక గేయం ఇచ్చారు. నెక్స్ట్ విద్యార్థి కృత్యాలు చూద్దాము. 3వ రోజు విద్యార్థి కృత్యాలు వచ్చేసరికి కృత్యం 1లో పదాలను చదివించాలి, కృత్యం 2లో పదాలను చదివి జతపరచాలి. నెక్స్ట్ కృత్యం 3లో వాక్యాలను చదవాలి, రాయాలి. కృత్యం 4 చూసుకున్నట్లయితే గుణింత అక్షరాలను గుర్తించి కింద గీత గీయాలి. నెక్స్ట్ కృత్యం 5లో అక్షరాలకు గుణింతాన్ని రాయాలి. ఈ విధంగా ఒకసారి ఆన్సర్ షీట్ చూద్దాం. చూడండి, గేయంలోని గుణింత అక్షరాల కింద ఈ విధంగా గీతలు గీయాలి ఉపాధ్యాయ కృత్యాలలో భాగంగా. నెక్స్ట్ విద్యార్థి కృత్యాల్లో చూసుకుంటే జతపరిచి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ పట్టికలో చూసి వాక్యాలను ఇక్కడ రాయాలి, చదవాలి. నెక్స్ట్ కృత్యం 4లో గుణింత అక్షరాలను గుర్తించి ఇక్కడ మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేయాలి. చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ కృత్యం 5లో గుణింతాలను రాయాలి. ఇక్కడ ఇచ్చిన గుణింత గుర్తులకి గుణింతాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4వ రోజు చూసుకున్నట్లయితే చూడండి, గేయాన్ని చదవాలి. గుణింత అక్షరాల కింద గీత గీయాలి. కుందేలు తాబేలు పందెం వేసుకొని చెరువు నుండి కొండ దాకా పరిగెత్తుతుంటే ఈ విధంగా మనము గుణింత అక్షరాల కింద అండర్లైన్ చేయాలి. అదేవిధంగా గుణింత అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవాలి. కే కే, చే చే, టే టే, ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 3లో వాక్యాలను చదివించాలి. కొంగ కోడి కలిశాయి, కోతి మేకను పిలిచాయి, ఈ విధంగా చదివాలి. నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్థి కృత్యాల్లో భాగంగా 4వ రోజు ఐత్వము ఔత్వము అవి చేర్చి మనము రాయాల్సి ఉంటుంది. చూడండి, ఐత్వము ఔత్వము. నెక్స్ట్ కృత్యం 2లో పదాలను చదవాలి. మైదానం, కౌరవులు, మైసూరు, చౌకబేరం, ఈ విధంగా. కృత్యం 3లో ఐత్వము ఔత్వం వచ్చే అక్షరాలతో పదాలు రాయించాలి. కైకలూరు, కౌరవులు, నైషధం, ఈ విధంగా రాయించాలి. నెక్స్ట్ కృత్యం 4లో పేరాను చదివి అక్షరాలను ఖాళీలను పూరించాలి. పొలంలో ఆ రైతు బాగా పనిచేశాడు, తర్వాత పంటలు బాగా పండించేవాడు, రైతు గౌరవంగా నివసించేవాడు, ఈ విధంగా. ఒకసారి ఆన్సర్స్ వర్క్షీట్ 4వ రోజు చూసుకుంటే చూడండి, ఉపాధ్యాయ కృత్యాల్లో భాగంగా గుణింత అక్షరాలకు గీత గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థి కృత్యాలకు సంబంధించి ఐత్వము ఔత్వము చేర్చి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కృత్యం 3లో వచ్చే అక్షర పదాలను రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరాను చదివి ఖాళీలను ఈ విధంగా పూరించాల్సి ఉంటుంది. ఈ విధంగా డే 4 కంప్లీట్ అయింది. డే 5 టెక్స్ట్ బుక్ చూద్దాం. 5వ రోజు సంబంధించి గేయాన్ని చదివి గుణింత అక్షరాల కింద గీత గీయించాలి. తర్వాత జంట పదాలను చదివించాలి. అందచందాలు, చీటికి మాటికి ఇంచుమించు, చీకటి వెలుగు, ఈ విధంగా. నెక్స్ట్ కింది వాక్యాలను చదివించాలి. ఊరు వాడ తిరగండి, పూలు కాయలు ఏరండి, వీరికి వారికి పంచండి, ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 4లో నిన్నటి వరకు నేర్పిన పదాలపైన డిక్టేషన్ నిర్వహించాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాల్లో భాగంగా చూడండి, 5వ రోజు గుణింత అక్షరాలకు గుణింతాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కృత్యం 2లో పదాలను చదివి అడిగిన విధంగా వేరు చేసి రాయాలి. చూడండి, దీర్ఘం పదాలు, గుడి పదాలు, కొమ్ము దీర్ఘం పదాలు విడివిడిగా రాయాలి. పట్టిక చూసి వాక్యాలను చదివించాలి, రాయించాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక కథ ఇచ్చారు. ఈ కథ పరంగా పూర్ణ బిందువు అంటే పులి స్టాప్ పరిచయం కోసం ఈ స్టోరీ ఇచ్చారు. టోపీలు ఎవరివట, గోపాలు, కోతి టోపీలు ఏం చేశాయి, ఈ విధంగా మనకు ఆన్సర్ షీట్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ గేయాన్ని చదివి మనం ఏం చేయాలంటే అక్షరాల కింద గీతలు గీయించాలి. అది అయిపోయిన తర్వాత కృత్యం 4లో వచ్చేసరికి నిన్నటి వరకు నేర్పిన పదాలపైన మనం ముక్తలేఖనం డిక్టేషన్ పెట్టాలి. దాని తర్వాత విద్యార్థి కృత్యాల్లో భాగంగా పిల్లల చేత ఈ విధంగా గుణింతాలు నీట్గా రాపించాలి. నెక్స్ట్ కృత్యం 2లో చూసుకున్నట్లయితే పదాలను చదివించి పట్టికలో అడిగిన విధంగా మనం ఈ విధంగా వేరు చేసి రాయించాలి. దీర్ఘము, గుడి, కొమ్ము దీర్ఘము. ఇంతటితోటి మనకు డే 5 అయిపోతుంది. పట్టిక ఇంకా ఉంది. పట్టిక చూసి మనం వాక్యాలను చదివించాలి, రాయించాలి. చూడండి, ఈ విధంగా నాకు 5 రూపాయలు కావాలి, నాకు బంతి పూలు కావాలి, నాకు టీవీ కావాలి, నాకు పావురం కావాలి, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. కృత్యం 4లో పూర్ణ బిందువు అని చెప్పుకున్నాం కదా, పులి స్టాపు. టోపీలు ఎవరివట, టోపీలు గోపివట, పులి స్టాపు. కోతి టోపీలు ఏం చేశాయట, కోతి టోపీలను మిగతా కోతులకు పంచిందట. ఈ విధంగా పులి స్టాప్ పెట్టాలి ఆన్సర్ చివర. ఈ విధంగా మనము నీట్గా ఆన్సర్స్ అన్ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 6వ రోజు టెక్స్ట్ బుక్ చూద్దాం. 6వ రోజు టెక్స్ట్ బుక్లోకి వెళ్తే మనము గుణింత పదాలను చదివించాలి. తర్వాత ఇచ్చిన వాక్యాలను చదివించాలి. ఇక్కడ కాయ వంకాయ, ఈ సీస పాల సీస, కుసుమ పూల జడ బాగుంది, ఈ విధంగా మనము చదివించాలి. తర్వాత గేయాన్ని పాడించాలి. అమ్మ మా అమ్మ, చెల్లని మనసు నీదమ్మ, చందమామను చూపిస్తావు, గోరు ముద్దలు తినిపిస్తావు, ఈ విధంగా గేయాన్ని పాడించాలి.
నెక్స్ట్ కృత్యం 4లో నిన్నటి వరకు నేర్పించిన పదాలపైన డిక్టేషన్ పెట్టాలి. విద్యార్థి కృత్యాలు మనం చూసుకున్నట్లయితే చూడండి, మహాప్రాణాక్షరాలను గుణింతాలుగా రాయాలి. చూడండి, ఖ, ఘ, ఛ, ఝ, ఠ వీటి యొక్క గుణింతాలు రాయవలసి ఉంటుంది. కృత్యం 2లో ప్రతి పదానికి ఉంది లేదు చేర్చి రాయాలి. పని ఉంది, పని లేదు, తడిగా ఉంది, తడిగా లేదు, పొడిగా ఉంది, పొడిగా లేదు, ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 3లో జతపరచండి, చదవండి, రాయండి. భోగి మంట, తెలుగుదేశం, ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 4లో సరైన ఖాళీలను ఉంచండి. ఇక్కడ మనం ఆన్సర్ షీట్ ఒకసారి చూద్దాం. చూడండి, 6వ రోజులో మనము డిక్టేషన్ పెట్టుకున్నాం కదా నిన్నటి వరకు నేర్చుకున్న పదాలపైన. నెక్స్ట్ విద్యార్థి కృత్యాలకు వచ్చేసరికి మహాప్రాణాక్షరాలు గుణింతాలు ఈ విధంగా నీట్గా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత పదాలను చదివి ప్రతి పదానికి ఉంది లేదు రాయమన్నాం కదా. చూడండి, పని ఉంది, పని లేదు, తడిగా ఉంది, తడిగా లేదు, పొడిగా ఉంది, పొడిగా లేదు, ఆకలిగా ఉంది, ఆకలిగా లేదు, ఈ విధంగా నీట్గా రాయవలసి ఉంటుంది. చూడండి పిల్లలు, జతపరచండి, చదవండి, రాయండి వీటిని మనం జతపరిచి చదివి రాయాల్సి ఉంటుంది. కృత్యం 4లో సరైన ఖాళీలలో ఉంచమన్నారు కదా. భూమి కంపించడాన్ని భూకంపం అంటారు. సమాధానమును జవాబు అని కూడా అంటారు. బకాసురుడి కోసం భీముడు బండిలో భోజనం తీసుకొచ్చాడు. తెలుగు భాష ఎంతో మధురం. నెక్స్ట్ 7వ రోజు టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ద్విత్వాక్షర పదాలను గుర్తించాలి. తర్వాత పదాలను చదివించాలి, పలికించాలి, వాక్యాలను చదివించాలి, తర్వాత డిక్టేషన్ పెట్టాలి. విద్యార్థి కృత్యాల్లో అయితే మనము చూసుకున్నట్లయితే ద్విత్వాక్షర పదాలను గుర్తించి సర్కిల్ చేయించాలి ఇక్కడ. తర్వాత అక్షరాలను కలుపుతూ పదాలను చదివించాలి, రాయించాలి. నెక్స్ట్ జతపరిచి రాయించాలి. నెక్స్ట్ కృత్యం 4లో ఒత్తులు లేవు, సరైన ఒత్తులు చేర్చి మనం రాయాలి. వీటి యొక్క ఆన్సర్స్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, 7వ రోజుకు వచ్చేసాము. ద్విత్వాక్షర పదాలను ఈ విధంగా మనము గుర్తించాలి. నెక్స్ట్ దాని తర్వాత డిక్టేషన్ పెట్టుకుంటామని చెప్పాం కదా. ఈ విధంగా మనము ముందు రోజు చెప్పుకున్న పదాలను డిక్టేషన్ పెట్టాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాల్లో ద్విత్వాక్షర పదాలను సర్కిల్ చేపించి పదాలను కలుపుతూ రాయించాలి. నెక్స్ట్ పదాలను చదివి జతపరిచి ఇక్కడ రాయించాలి. తర్వాత ఒత్తులు లేవు, సరైనవి చేర్చి రాయించమన్నాం కదా. చూడండి, మనకు ఎన్ని సెంటెన్సెస్ ఇచ్చారు? 6 ఇచ్చారు. 6 నీట్గా రాసాము. చూడండి ఒకసారి, చెట్టు తొర్రలో పాలపిట్ట, ఎద్దుల బండి పోతుంది, పెద్దల మూట చెద్ది మూట, ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది, అప్పు ఎప్పటికీ ముప్పు, అమ్మ మాటలు కమ్మని మాటలు. నెక్స్ట్ డే 8 టెక్స్ట్ బుక్ చూద్దాం. 8వ రోజు సేమ్ అంతే. ద్విత్వాక్షర పదాలను సర్కిల్ చేయించాలి, పదాలను ఇక్కడ చదవాలి, వాక్యాలను కూడా చదవాలి, డిక్టేషన్ పెట్టాలి. అదేవిధంగా విద్యార్థి కృత్యాల్లో భాగంగా గీత గీసిన అక్షరాల్లో తేడాలు గుర్తిస్తూ చదవాలి. నెక్స్ట్ క్రియాపదాలను చదివించాలి, సరైన పదాన్ని ఉపయోగించి ఖాళీలలో వాక్యాన్ని పూరించాలి. అదేవిధంగా పదాలను జతపరిచి వాక్యాలు రాయించాలి. ఇలాంటి వాక్యాలను రాయించాలి. మల్లె పువ్వు తెల్లన, పంచదార తెల్లన, వీటికి మనం ఆన్సర్స్ చూద్దాం. చూడండి పిల్లలు, మనం డే 8కి వచ్చేసాము. కింద ఒత్తు అక్షరాలను గుర్తించాలి. నెక్స్ట్ నిన్నటి వరకు నేర్పిన పదాలపైన ఉక్తలేఖనం రాయించాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాలలో మనము క్రియాపదాన్ని ఉపయోగించి ఖాళీలను పూరించాలి. వనజ పూల తోటకు వెళ్ళింది, మల్లె పూలను ఇంటికి తెచ్చింది, ఈ విధంగా. నెక్స్ట్ పదాలను జతపరిచి వాక్యాలను రాయించాలి. నెక్స్ట్ ఇలాంటి వాక్యాలు రాయించాలి. మల్లె పువ్వు తెల్లన, సన్నజాజి పువ్వు తెల్లన, విరజాజి పువ్వు తెల్లన, చింతకాయ పుల్లన, ఈ విధంగా రాయించాలి. నెక్స్ట్ మనము డే 9 చూసుకుందాం. డే 9 చూసుకున్నట్లయితే ఇక్కడ సంయుక్త అక్షర పదాలు సర్కిల్ చేయాలి, వాక్యాలను చదివించాలి, గేయాన్ని చదివించాలి, పొద్దున నిద్ర లేవాలి, శ్రద్ధగా చదువులు చదవాలి, పళ్ళను బాగా తోమాలి, ముఖం శుచిగా కడగాలి, స్నానం చక్కగా చేయాలి, ఉతికిన బట్టలు తొడగాలి. ఈ విధంగా మనం గేయాన్ని రాయాలి. తర్వాత డిక్టేషన్ కూడా పెట్టుకోవాలి. దాని తర్వాత విద్యార్థి కృత్యాలు చూసుకున్నట్లయితే సంయుక్త అక్షరాలను గుర్తించాలి. తర్వాత సంయుక్త అక్షరాల పదాలను గుర్తించే విధానం తెలుసుకోవాలి. నెక్స్ట్ కథను చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. మనం ఇప్పుడు ఆన్సర్ షీట్కి వెళ్దాం. చూడండి, 9వ రోజులో సంయుక్తాక్షర పదాలను గుర్తించాము. అదేవిధంగా డిక్టేషన్ కూడా పెట్టుకున్నాము. అదేవిధంగా విద్యార్థి కృత్యాల్లో మళ్ళీ సంయుక్తాక్షరాలను గుర్తించాము.
సంయుక్త అక్షరాలను గుర్తించే విధానం తెలుసుకున్నాము. కథను చదివి ప్రశ్నలకి ఆన్సర్స్ కూడా మనం ఇక్కడ రాసాము. నెక్స్ట్ డే 10కి వెళ్ళిపోదాం. 10వ రోజుల్లో మనం ఏం చేయాలంటే పదాలను చదివి సరైన ఖాళీలలో రాయించాలి. చూడండి, పైన పదాలు ఇచ్చారు, వాటిని సరిగా రాయించాలి. నెక్స్ట్ వాక్యాలను చదివి సరైన క్రమం రాయించాలి. నెక్స్ట్ కృత్యం 3లో పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయించాలి. తర్వాత డిక్టేషన్ పెట్టాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాలు చూసుకున్నట్లయితే సంయుక్త అక్షరాలను గుర్తించాలి. తర్వాత కారంతో మొదలయ్యే పదాలు రాయించాలి. ఉపకారం, అపకారం, అంధకారం, అహంకారం అని. నెక్స్ట్ పేరాను చదివించి పిల్లల చేత రాయించాలి ఆన్సర్స్. తర్వాత డిక్టేషన్ పెట్టుకోవాలి. వీటి ఆన్సర్స్ చూద్దాం. 10వ రోజు చూసుకున్నట్లయితే మనము పదాలను చదివించి ఖాళీలలో రాయవలసి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలను సరైన క్రమంలో రాయగలుగుతాము. నెక్స్ట్ పదాలను ఉపయోగించి వాక్యాలను రాస్తాము ఈ విధంగా నీట్గా. తర్వాత డిక్టేషన్ కూడా పెట్టుకుంటాము. విద్యార్థి కృత్యాలలో సంయుక్త అక్షరాలను గుర్తిస్తాము. అదేవిధంగా కారంతో అంతమయ్యే పదాలను రాయిస్తాము. పేరాను చదివి మనము ఆన్సర్స్ కూడా రాయిస్తాము. డిక్టేషన్ కూడా పెడతాము. 11వ రోజు చూసుకున్నట్లయితే చూడండి, 11వ రోజు చూసుకున్నట్లయితే గేయాన్ని సొంతగా చదివి పాడగలరు. పావురం, సుందరం, ప్రేమింతుము అందరం, ఈ విధంగా గేయాన్ని కూడా చదవాలి. దాని తర్వాత మనము కథను చదివించాలి, చెప్పించాలి, డిక్టేషన్ పెట్టించాలి. విద్యార్థి కృత్యాలు చూసుకున్నట్లయితే గేయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయించాలి. దాని తర్వాత చమత్కార పద్యం చదివి పొడుపు కథకు జవాబు రాయించాలి. తర్వాత పేరాను చదివి ఆన్సర్స్ రాయించాలి. వీటి ఆన్సర్ షీట్ చూడండి. 11వ రోజు మనము డిక్టేషన్ పదాలు, అలాగే విద్యార్థి గేయాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు, దాని తర్వాత ఎన్ని దేశాల్లో పంటలు పండుచాయి, 12 దేశాల్లో, ఈ విధంగా ఆన్సర్స్ రాస్తాము. తర్వాత చమత్కార పద్యానికి ఆన్సర్ కూడా రాస్తాము. పేరాను చదివి ఆన్సర్స్ ఈ విధంగా మర్రి చెట్టు పంచవటం అనే ప్రాంతంలో ఉంది, పిల్లి మర్రి చెట్టు త్వరలో నివసిస్తుంది, ఈ విధంగా ఆన్సర్లన్నీ రాస్తాము. దాని తర్వాత లేఖను చదివి ప్రశ్నలకు జవాబులు కూడా మనము ఈ విధంగా రాస్తాము. చూడండి. నెక్స్ట్ 12వ రోజు ఉపాధ్యాయ కృత్యంలో వాక్యాలను చదివించి విశేషణ పదాలు రాయించాలి. విశేషణ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయించాలి. తర్వాత గేయాన్ని చదివించాలి. కట్టెలకు పోరా తిమ్మప్ప, కడుపు నొప్పే మాయమ్మ, గడ్డికి పోరా తిమ్మప్ప, కాలు నొప్పే మాయమ్మ, నీళ్లకు పోరా తిమ్మప్ప, కీళ్ళ నొప్పే మాయమ్మ, బొచ్చ తెచ్చుకో తిమ్మప్ప, అట్టా చెప్పే మాయమ్మ, ఈ విధంగా గేయాన్ని చదివించాలి. తర్వాత వాక్యాలను చదివించి క్రియాపదానికి విశేషణం చేర్చి రాయించాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాల్లో భాగంగా చూడండి, ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి రాయించాలి. దాని తర్వాత అక్షరాలకు అవసరమైన చోట సున్నా చేర్చి సరైన పదాలు రాయించాలి. దాని తర్వాత పాఠశాల గొప్పతనం తెలిపేలా గేయాన్ని పొడిగించాలి. దాని తర్వాత సంభాషణ చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. 12వ రోజు చూసుకున్నట్లయితే మనము ఉపాధ్యాయ కృత్యాల్లో విశేషణ పదాలు ఈ విధంగా రాయించాలి. దాని తర్వాత విశేషణ పదాలను ఉపయోగించి వాక్యాలు ఈ విధంగా రాయించాలి. దాని తర్వాత వాక్యాలను చదివించి క్రియాపదానికి విశేషణం చేర్చాలి. తర్వాత విద్యార్థి కృత్యాల్లో ఈ విధంగా పదాలు రాయించాలి, ఒత్తు ఉన్న పదాలు. దాని తర్వాత అవసరమైన చోట సున్నా చేర్చి ఈ విధంగా రాయించాలి. తర్వాత పాఠశాల గొప్పదనం తెలిపేలా గేయాన్ని పొడిగించాలి. నెక్స్ట్ సంభాషణ చదివి వీటికి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. 13వ రోజు ఉపాధ్యాయ కృత్యంలో ఇక్కడ కరపత్రం ఇచ్చారు, చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. తర్వాత పేరాను చదివి సరైన చోట ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ పేరాలు చదివి ప్రశ్నలు తయారు చేయించాలి. నెక్స్ట్ విద్యార్థి కృత్యాల్లో భాగంగా పాఠశాల నిర్వహణకు ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయించడము. చిత్తు కాగితాలను చెత్తబుట్టలోనే వేయాలి, ఈ విధంగా రాయించాలి. పద్యం చదివించి భావం రాయించడము. మీకు తెలిసిన చిన్న కథను రాయించడము. 13వ రోజుకి సంబంధించి ఆన్సర్స్ ఈ విధంగా ఉన్నవి.
చూడండి, కరపత్రాన్ని చదివి జవాబులు రాయించాలి. ఇవి మనకు జవాబులు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. తర్వాత పేరాను చదివి సరైన చోట ఉంచాలి. గిరిజనులకు ప్రత్యేక రీతులు ఉంటాయి. వారు జంటలుగా కలిసి నృత్యం చెయ్యరు. నెక్స్ట్, కృత్యం 3లో ప్రశ్నలు తయారు చేయాలి. ఎవరిని రక్షించాలి? మన దేశంలో ఎటువంటి బాలికలు ఉన్నారు? నెక్స్ట్, విద్యార్థి కృత్యాల్లో పాఠశాలకు నిర్వహణకు ఏ సూచనలు చేస్తారో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. దాని తర్వాత పద్యాన్ని చదివి మనం భావాన్ని ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఓ వేమన విను, మనకు పూర్వం హాని చేసిన వాడు చంపదగిన వాడైన శత్రువు మన చేతికి చిక్కినా అతనికి కీడు చేయకూడదు. అతనికి వీలైనంత మేలు చేసి పంపడం మంచిది. తర్వాత చిన్న కథను, మనకు తెలిసిన కథను రాయవలసి ఉంటుంది. దాని తర్వాత మనము ఈ విధంగా డే 13కి సంబంధించి వర్క్షీట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 7th క్లాస్. ఈ విధంగా మన ఛానల్ డివిఆర్ స్టడీస్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. అక్కడ ప్లేలిస్ట్ నొక్కండి. ప్లేలిస్ట్ నొక్కితే 5th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్, 6th క్లాస్ సంసిద్ధత కార్యక్రమాలు, తెలుగు 8th క్లాస్ సంసిద్ధత కృత్యాలు, 5th రెడీనెస్, 4th రెడీనెస్, 2nd రెడీనెస్, 6th రెడీనెస్, 7th రెడీనెస్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా అన్ని ప్లేలిస్ట్లో కాలమ్స్ ఉన్నవి. వీటిలో మీరు ఏది కావాలనుకుంటే అది చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.